రాజమహేంద్రవరం స్థానిక ఆర్యాపురం సెంటర్లో ప్రముఖ సినీ నటుడు ప్రిన్స్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు నగర మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ గుడుపూడి ఆనంద్ బాబు మిత్రులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకొని అభిమానుల ఆనందోత్సవాల నడుమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రిన్స్ మహేష్ బాబు ఉన్నత వ్యక్తిత్వం, క్రమశిక్షణ గల నటునిగా సినీ ఇండస్ట్రీలో ఒక వరవడిని సృష్టించారని కొనియాడారు. వైవిధ్యభరితమైన చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నారని అన్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని రంగాల ప్రజలకు చేరువ కావడం విశేషమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నగర కాపు సంఘం గౌరవ అధ్యక్షుడు రామినేడి మురళి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణకు తగ్గ తనయుడుగా మహేష్ బాబు సినీ రంగంలో రాణించడమే కాకుండా సేవా రంగంలో కూడా ఆయన ఒక విలక్షణ శైలిని చాటారని ప్రశంసించారు. సుమారు 4500 మందికి హార్ట్ ఆపరేషన్ నిర్వహించి ప్రాణదాతగా మహేష్ బాబు వారి హృదయాల్లో నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా మహిళలకు పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేశారు. అనంతరం మహేష్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐసి మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం, మాజీ రుడా చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సార్నంపూడి హరిగోపాల్, కాపు సంఘం కార్యదర్శి చింతా వీరబాబు, అభిమానులు చిన్న, తేజ, బియ్యంకొట్టు ప్రసాద్, నారాయణ, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రిన్స్ మహేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు వేడుకలకు ఇచ్చేసిన పెద్దలు రామినేడి మురళి గారికి, వేదిక పైన ఉన్న ఇతర సోదరులు, కార్యక్రమానికి విచ్చేసిన ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. జనరేషన్స్ మారుతూనే ఉన్నాయి. ఆఖరికి మహేష్ బాబు ఆయన యొక్క కుమార్తె కూడా మూవీలోకి ఎంట్రీ ఇవ్వబోతా ఉంది, కానీ ఈయన ఇంకా యంగానే ఉన్నారు. అది మరి దేవుడు ఇచ్చిన వరం. ఆఖరికి వాళ్ళ అమ్మాయి హీరోయిన్ గా చేసినా కూడా ఈయన ఇంకా హీరో కింద పాత్రలు పోషించే పరిస్థితులు ఆయన కనబడతా ఉన్నారు. రీసెంట్ గా ఏ మూవీ కోసం అనుకుంటా ఆయన ఒక విధానం, హెయిర్ స్టైల్ కానీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అన్ని చూస్తూ ఉంటే ఒకటే అనిపిస్తూ ఉంటుంది, ఒక డిసిప్లిన్ నేర్చుకోవాలంటే మహేష్ బాబు దగ్గరే నేర్చుకోవాలి. క్రమశిక్షణ, ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి ఇస్తారు. సాయంత్రం 6 అయిన తర్వాత షూటింగ్స్ క్లోజ్, ఇంటికి వెళ్ళిపోతారు. వేరే వ్యాపకాలు లేవు, బయట పార్టీలు ఉండవు, ఏమి ఉండవు. అనేక ఇంటర్వ్యూలు ఆయన చెప్తూ ఉంటారు. అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ గా, సినీ ఇండస్ట్రీలో ఒక హీరోగా ఎక్కడికక్కడ ఆయన పాత్రలకి న్యాయం చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఆయన ఆదర్శంగా ఫ్యాన్స్ తీసుకోవాలి. ఆయన యొక్క ఫ్యాన్స్ అందరికీ కూడా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయాలి. అలాగే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక సినీ హీరో పుట్టినరోజు వేడుకలకి చెప్తా ఉంటాను, హీరోలు అందరూ స్నేహితులే. సినిమా పరంగా పోటీ తక్కువ ఉంటలేమో కానీ హీరోలు అందరూ స్నేహితులే. అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా స్నేహం భావంతోనే అందరూ కూడా ముందుకు మెలగాలి. అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఏ హీరో మధ్యన కూడా వైర్యం లేదు, మనం కల్పించుకుంటున్నాయి. కాబట్టి అందరూ కూడా, ఏ హీరో అభిమానులు వాళ్ళు కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలని నా సూచన ఇస్తూ, ఇంకా మీరు మహేష్ బాబు ఫ్యాన్స్ గా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి సమాజంలోనే అట్టడుగు ఉన్న వర్గాలకి ఆదుకునే కార్యక్రమాలు మీ వంతు పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. 50వ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి,
అదేవిధంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇంట్లో బర్త్డే మర్చిపోతారు, కానీ నాని ఈ మహేష్ బాబు బర్త్డే మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ సెంటర్లో చేస్తూ వీటితో పాటు పేదలకి వస్త్రాలు దానం చేస్తూ మరి అదే పేదలకు ముందుకెళ్ళాలని మహేష్ బాబు గారి జన్మదినం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయనకి ఈరోజు 50వ జన్మదినం, కానీ ఆయన చిన్నపిల్లలకు చేస్తున్నటువంటి ఆపరేషన్ ఫ్రీగా ఉచితంగా చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పది. ఆ కార్యక్రమం చేస్తున్న మహేష్ బాబు మెచ్చుకుంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ వారు అందరూ కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు అన్ని సెంటర్లో చేయాలని రాజమండ్రిలో వాడవాడ చేసి ఆ వాడవాళ్ళ మరి మన ఎమ్మెల్యే వాసు గారిని తీసుకెళ్ళి వారితో కార్యక్రమం చేయించాలని కోరుకుంటూ మరి అదేవిధంగా నా ప్రాణం ఉన్నంత వరకు మహేష్ బాబుతో ఉంటానని ఒక క్యాప్షన్ ఇచ్చాడు నాని. చాలా సంతోషం. ఆ కుర్రవాడికి ఉన్న అభిమానానికి తనకు సొంతంగా చేస్తాడు, ఇంట్లో తీసుకొచ్చి డబ్బు ఖర్చు పెట్టుకుని ఎవరికి సంతాన కలగడం ఏమి లేకుండా సొంతంగా తను చేస్తూ ఉంటాడు. ఇటువంటి కార్యక్రమం చేసినందుకు అతనికి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఓకే.